హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ తిరుపతి. ఈ రోజు అయితే ఒక డిఫరెంట్ వీడియోతో అయితే మీ ముందరికి వచ్చాను. మా తిరుపతిలో తాతయ్య గుంట గంగమ్మ జాతర అంటే చాలా ఫేమస్. మ్యాక్సిమం మీ అందరికి తెలిసే ఉంటుంది. గంగమ్మ తల్లి జాతర తిరుపతిలో రేపే అనమాట జాతర అయితే. అంటే 5th ఈరోజు నైట్ అయితే చాటింపు అయితే వేస్తారు. నేనైతే బిఫోర్ డేనే వచ్చానమాట మీకు చూపిద్దామని చెప్పి. రేపైతే జాతర అనమాట 5th. మీరు చూసినట్టయితే రేపైతే చాటింపు అయితే వేస్తారు. 7 రోజులు అంటే ఈ 7 రోజులైతే ఫుల్గా చేస్తారనమాట జాతర అయితే. తిరుపతిలా ఉండదు, అంగరంగ వైభవంగా చేస్తారనమాట జాతర అయితే. సో ఇంకా లోపలికి వెళ్ళిపోయి జాతర పనులు ఎలా జరుగుతున్నాయి అయితే చూపిస్తాను మీకు. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అయితే ఇస్తాను ఈ గంగమ్మ తల్లి జాతర గురించి అయితే. సో డేట్స్ చూసినట్టయితే ఏ రోజు ఏ వేషం వేస్తారని చెప్పి మొత్తం క్లారిటీగా అయితే ఒక బోర్డు అయితే పెట్టేశారు ఇక్కడ. సో మీరే క్లారిటీగా అయితే చూడొచ్చు. 7 days ఫుల్గా ఉంటుంది అనమాట మా తిరుపతి అయితే. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం పదండి. అమ్మవారికి అయితే మేకలు కానివ్వండి, కోళ్ళు కానివ్వండి సమర్పిస్తారు కదా, అవన్నీ అయితే ఇక్కడైతే సమర్పిస్తారనమాట. టెంపుల్ ముందరైతే ఫుల్గా టెంట్స్ అయితే వేస్తారు. చాలా గ్రాండ్గా ఉంటుంది చూడటానికి. సో ఇంకా లోపలికి వెళ్ళిపోదాము రండి. ఈ లుక్స్ బట్టే తెలిసిపోతుంది ఎంత బాగా గ్రాండ్గా అయితే జరుగుతుందో ఈ జాతర. ఈ ఇయర్ 2026లో అయితే చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు. మీరే చూసినట్టయితే ఇక్కడ స్టార్టింగ్లోనే అమ్మవారి పాదాలు అయితే ఉంటాయన్నమాట. ఈ అమ్మవారి పాదాలపైన రాళ్ళుప్పు అనేది వేసి మన మనసులో కోరిక ఆ రాళ్ళుప్పు మీద రాసామంటే ఖచ్చితంగా కోరిక తీరుతుందని అయితే చెప్తారు. ఇక్కడ ఆచారం కూడా అయితే ఉందన్నమాట, ఖచ్చితంగా తీరుతుందని చెప్పి. ఈ గుళ్ళోనే 40 yearsగా వర్క్ చేసే ఆంటీ అయితే మనకి జాతర గురించి మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తారని చెప్పారు. ఆంటీ మాటలు అయితే తెలుసుకునేద్దాం. అమ్మవారు చాలా సత్యమైన తల్లి. 40 ఏళ్ళుగా గంగమ్మ గుడి నేను పనిచేస్తున్నాను. చిన్నప్పటి నుంచి అమ్మతో పని చేసేదాన్ని. ఈ అమ్మవారి చరిత్ర అసలు అంతులేనిది. ఆమె కథ చెప్పలేము. ఆ మహాతల్లి, ఆమె లీలలు, ఆమె అద్భుతాలు, ఆమె అమ్మవారు ఏ కోరితే అమ్మ కల్పవల్లిగా అందరి కోరికలు తీరుస్తుంది. అది 7 వేషాలు వచ్చి తొలితో వచ్చి నామకుమ్మ వేషం, రెండోది వచ్చి కుంకుమ, మూడోది బొగ్గు వేషం, తర్వాత సున్నపు కొండలు, సపరాలు అవన్నీ ఉంటాయి. రేపే అమ్మ, రేపు ఉదయం తల్లారితో కొడిస్తమ్మానికి అభిషేకం చేసి అమ్మవారికి సారి కడతారు వడిబియ్యంలాగా కట్టి. మళ్ళీ రేపు సాయంత్రంగా పొద్దుపిల్లకి తీయేస్తారు అన్నీ ఇప్పేసి. మళ్ళీ రేపు నైట్ వచ్చి అమ్మవారు వాళ్ళ అమ్మగారు ఊరికి పోతారు. అక్కడ అవిలేళ్ళు అక్కడ పోయి పసుపు కుంకాలు తీసుకొస్తారు అమ్మవారికి ఇక్కడికి. అక్కడ అమ్మవారికి నలుగురు 4 మూరల పొలిమేరల్లో అమ్మవారికి అన్నం చల్లుతారు. అంటే బయట పోకుండా పొలిమేర దాకుండా. అది మెయిన్ రేపు. అది తిరుపతి ప్రజలు కూడా చాటింపు వేసినాక పొలిమేర దాటకూడదు అంటారు కదా, ఎందుకంటారంటే అమ్మవారికి ఆమె గ్రామదేవత. అప్పట్లో ఆమె గ్రామదేవత కాబట్టి చిన్న ఊరుగా ఉండేది. పొలిమేర దాటి ఏదైనా అగాయించాలు జరుగుతాయి. ఆమె కట్టుదిట్టంలో పెట్టుకుంటుంది ఆమె తల్లి. ఏం రానికండి బిడ్డల్ని కట్టుదిట్టి దాటుకొని పోతే ఏమైనా జరుగుతాయని అప్పట్లో పాతకాలంలో పద్ధతి అది రాని. ఇప్పుడు కామన్గా వెళ్తున్నారు, కాకపోతే వాస్తవంగా ఎత్తుకు పోకూడదు, ఊరు దాటి పోకూడదు.
పోయినా రాత్రులప్పుడు నిద్ర చేసి వచ్చేవాళ్ళు, రాత్రులప్పుడు వచ్చేవాళ్ళు మళ్ళీ ఇక్కడ తిరుపతికి. లాస్ట్ రోజు చంప నరుకుతారు కదా, దాని గురించి ఏమైనా చెప్పగలరా? చంప నరకడం అనేది ఆమె వారం రోజులు ఆయన ఒక పెద్ద రాజు, ఆ రాజు వచ్చి అమ్మవారిని, ఆ మంచి అందగత్తె ఎవరు అమ్మవారు, ఆ ఊర్లో ఉండేవాళ్ళు ఎవరైనా భార్యల్ని ఆయన చెర పెట్టి చేసేవాడు ఎవరో ఆ రాజు, పెద్ద ఊరికి పెద్ద. అప్పుడు అతన్ని ఇవేం చేసిందంటే అందరిపై అంత మొరపెట్టుకుంటారు. అప్పుడు ఇవేం చేస్తుందంటే రోజుకో వేషంతో వాడిపై దాముకుంటాడు. ఈ రోజుకో వేషంలో దారిలో పోయి ఆయన కోసం వెంటాడుతుంది. ఈ వారం రోజులు అదే వేషధారణకి అర్థం తిరుగుతుంది. ఆ 4వ రోజు అమ్మ చంప నరికే రోజు అది నిదర్శనం ఏంటంటే ఆయన్ని సంపరిస్తుంది మంగళవారం రోజు. దాని నిదర్శనంగా అమ్మవారి బొమ్మను చేసి ఆ పేరెంట్రాలకు తీసుకొచ్చి చంప నరికేటి పెరుగుతారు. పేరెంట్రాలంటే అమ్మవారి లెక్క. అప్పుడు అమ్మవారు పెరిగినట్టు చూస్తే దాన్ని సంపరించేట్టు లెక్క. అదే తల్లి అమ్మవారి వేషధారణ, ఆమె వేషం వేస్తుంది కదా, అదొక భాగం. అట్లా దానికోసం అట్లా మొగోడు అమ్మవారుగా, చనిపోయిన మనిషిలాగా, పసిపిల్లలాగా, పిచ్చోళ్ళలాగా అన్ని రకాల వేషధారణ ఎన్నో అంతు లేదు, ఆమె చెప్పలేము తల్లి. చాలా పవర్ఫుల్. ఎట్లా కోరుకుంటే అట్లా నిజంగా జరుగుతుంది. అదే తల్లి బండబూతులు ఆమె తిట్టి అట్లా తిట్టుకుంటే వేషాధారం తిరుగుతుంది. రోజుకు వేషాధారం తిరుగుతుంది కదా, అట్లా తిరుగుతుంది అనమాట. ఆ వేషాధారం తిట్టేటప్పుడు వీళ్ళకి తెలియదు విషయం, అమ్మవారు తిరుగుతుంది అట్లనే బయట వస్తుందని బండబూతులు తిరుగుతుంది. ఈ ఆంటీ అయితే చాలా క్లారిటీగా అయితే చెప్పారు కదా, మొత్తం డీటెయిల్స్ జాతర గురించి కానివ్వండి, ఎవ్రీథింగ్ చాలా నీట్గా చెప్పారు. నాకున్న చిన్న చిన్న డౌట్స్ కూడా క్లారిఫై అయితే అయిపోయాయి. నాకు ఇంకొక చిన్న డౌట్ అయితే ఉంది, అదేంటంటే ఈ కుండని తల మీద పెట్టుకొని 3 times గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఆ కుండని అయితే పగలగొట్టేస్తారు కదా, ఆ కుండని తల మీద ఎందుకు పెట్టుకుంటారు, అసలు దాని వెనక ఉండేది ఏంటి అని చెప్పి ఆ కుండలు సేల్ చేసే ఆంటీని అయితే అడిగి కనుక్కునేద్దాం. ఆమెను మోసినట్టు, అమ్మవారిని మోసినట్టు అవి మోస్తే ఆమెను మోయలేము కాబట్టి మనము ఆమెను మోస్తాం. ఆ 1000 కళ్ళు అనేది ఆమె, మనం తిరిగితే అన్నీ మంచిగా జరుగుతుందే కానీ ఏదన్నా మన ఇంట్లో ఏదన్నా ఉన్నా బాగలేకపోయినా అమ్మవారు పోసిన వాళ్ళు ఇది ఫేమస్గా జాతరకి ఎక్కువ ఫేమస్గా అమ్ముతాం. మోస్తారు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మోస్తారు అమ్మవారిని. ఆయన మోసిన వాళ్ళు అంత మంచిది, ఇంట్లో కూడా బాగుంటుంది. అది ఆమె ఎన్నో తరాలుగా ఉంది, అమ్మ ఎన్నో తరాలుగా ఉంది కాబట్టి అన్ని తరాలుగానే అమ్మవారిని మోస్తారు. జాతరలో ఎక్కువ మోస్తారు. ఈసారి వచ్చిన వాళ్ళు వచ్చే సంవత్సరం వేస్తామనేసి అమ్మను మోస్తామనేసి అనుకొని పోతారు. వాళ్ళకి లక్షణంగా అన్నీ జరిగిందంటే వచ్చేస్తారు. ఉప్పు కానీ కొబ్బరికాయలు కానీ మొక్కున్న వాళ్ళు అమ్మవారికి ఏమేమి మొక్కుబళ్ళు ఉంటాయో అవన్నీ ఈ జాతరలలో తీర్చుకొని పోతారు. పైన 7 కొండల వాడు అంకన్న ఆయన ఫేమస్, పైన ఆయన కింద వాళ్ళు చిల్లి, వీళ్ళిద్దరే తిరుపతి మొత్తానికి మెయిన్ అంటే ఆయన ఆమె. సో అదనమాట ఆ కుండ స్టోరీ అయితే. సో ఫుల్గా అయితే డెకరేషన్ అంతా అయితే చేస్తూ ఉన్నారు, చాలా బాగుంది చూడటానికైతే. సో ఫైనల్లీ దర్శనం అయితే చేసుకొని ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం అనమాట. సో అదనమాట ఈరోజు వీడియో. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కానీ దగ్గరలో కానీ మా తిరుపతి దగ్గరలో కానీ మా తిరుపతి వాళ్ళు కానీ గంగమ్మ జాతర అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఈసారి అయితే సూపర్గా ఉంటుందని అయితే అనిపిస్తుంది నాకు. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్. ప్రస్తుతానికి రోడ్ అంతా చాలా కామ్గా అయితే ఉంది. ఇంకా రేపటి నుంచి, రేపు కూడా కాదు, ఈరోజు నైట్ 12 నుంచే టోటల్ జాతర వైబ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇంకా ఈరోజు నైట్ నుంచి ఇంకా 7 days వరకు ఫుల్ రచ్చ ఉంటుంది అనమాట మా తిరుపతి అయితే. ముఖ్యంగా మీకు ఒకటైతే చెప్పాలి, మా తిరుపతి నాన్ తిరుపతియన్స్ అయితే మీకు ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలి నేను. అదేంటంటే జాతరకి ఒక 5 days ముందే మాకు వర్షాలు అయితే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ పడుతుంది వర్షం అయితే. ఈ ఇయర్ కూడా చాలా ఎక్కువ పడింది కదా వర్షం అయితే. సో మా గంగమ్మ తల్లి మహిమే అనమాట అదైతే. సో డేట్స్ అయితే మర్చిపోవద్దు, May 5th నుంచి May 13th దాకా అయితే ఈ జాతర అయితే జరుగుతుంది. సో ఇంకా బాయ్ బాయ్.